ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మరొక షార్ట్ మెసేజ్తో ఒక అంశం మీద మీ ముందుకు వచ్చాను. అదేంటిదంటే మన పాపములను ఒప్పుకోవడం. మనందరికీ తెలిసిన కథ. దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆయన ఎలా ఆ పాపమును కప్పిపెట్టడానికి మరొక పాపము చేసి ఆ తర్వాత దేవుని ఎదుట పశ్చాత్తాపం పొంది ఎలా దేవుడి తట్టు మళ్ళీ తిరిగాడు అనేది ఈరోజు ఆయన జీవితం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాము. సో దావీదు రాజయ్యాక ఎప్పుడైతే బెత్షెబాతో పాపం చేశాక ఒక కథ చెప్పమని దేవుడు నాతాను ప్రవక్తను పంపిస్తాడు దావీదు యొద్దకి. అయితే వెంటనే ఈ కథ చెప్పిన వెంటనే దావీదుకి కోపం రగిలిపోతుంటది. ఎలా చేస్తాడు అలా అని జీవము కలిగిన దేవుని ఎదుట చెప్తున్నాను అని చెప్పి ఆ మనుషుడు ఆ ఐశ్వర్యవంతుడు ఇలా చేసినందుకు 4 గొర్రె పిల్లలు అంటే 4 times ఇయ్యాలి అని నాతాను ప్రవక్తతో చెప్తాడు. వెంటనే నాతాను ప్రవక్త దావీదుకి ఏం చెప్తాడంటే, ఆ మనుషుడు నీవే, దేవుడు నిన్ను ఒక గొర్రెల కాపరి స్థితిలో నుంచి ఒక రాజుగా నిన్ను ఎంచుకొని రాజుగా సౌలు చేతి నుంచి నిన్ను తప్పించి ఆయన రాజ్యం నీకిస్తే నువ్వు ఈ పాపం చేశావని చెప్పినప్పుడు వెంటనే 13వ వచనంలో దావీదు చెప్పిన మాట ఏంటిదంటే, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా అని. చూడండి, ఐ హ్యావ్ సిన్డ్ బిఫోర్ ద లార్డ్ అని అంటాడు దావీదు. హీ రికగ్నైజ్ దట్ హీ హ్యాస్ సిన్డ్ బిఫోర్ ద లార్డ్ అంటే దేవుని ఎదుట నేను పాపం చేశాను అని హీల్ కన్ఫెస్. మొట్టమొదటిగా ఆయన చేసింది, ఆయన విన్నప్పుడు ఈ కన్ఫెస్. ఆయనకు అక్కడ ఈగో రాలేదు, ఆర్ నేను రాజుని కదా అని గర్వించలేదు, ఈ నాతాను ప్రవక్త నాకు చెప్పడం ఏంటి అని అనుకోలేదు. ఉరియాని ఎలా అయితే చంపాడో అలా నాతాను ప్రవక్తను చంపలేదు. When God sent Nathan the prophet to convict David's sin, he just confessed. నేను తక్కువైపోతాను, నేను హీనమైపోతాను, నన్ను చిన్న చూపు చూస్తాడు అని అనుకోలేదు. కానీ వెంటనే తగ్గించుకొని నేను పాపం చేశాను అని ఒప్పుకుంటాడు. అదే వచనంలో మీరు గమనించండి, 13వ వచనంలోనే దావీదు ఆ మాట అంటాడు. వెంటనే నాతాను ప్రవక్తకి దేవుడిచ్చే మాట ఏంటిదంటే, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అంటే, ఎస్ బట్ ద లార్డ్ హ్యాస్ ఫర్గివెన్ యూ అండ్ యూ వోంట్ డై ఫర్ దిస్ సిన్. అదే వచనంలో 2 సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దావీదు నేను పాపము చేశాను అని ఒప్పుకుంటాడో వెంటనే దేవుడు మాట నాతాను ప్రవక్తతో ఏమి చెప్పమంటాడంటే, ఐ హ్యావ్ ఫర్గివెన్ యూ అంటే దేవుడు నీ పాపమును క్షమించాడు అంటే యెహోవా నీ పాపమును పరిహరించెను అని అక్కడ నాతాను ప్రవక్త దావీదుతో చెప్పడం చూస్తాం. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో ఈ ఒక ఎగ్జాంపుల్ని పెట్టుకొని, వెన్ ఎవర్ వీ కమిట్ అ సిన్, మనం ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, హౌ డు వీ అప్రోచ్ గాడ్, దేవుని ఎదుట ఎలా మనం, హౌ కెన్ వీ కమ్ బిఫోర్ ద లార్డ్, అది ఈరోజు నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు మొదటగా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం పాపము చేసినప్పుడు 3 things అయితే ఒక 3 పరిస్థితులని మనం ఎదుర్కొంటాం. ఆ 3 పరిస్థితులు ఏంటిదంటే, మొట్టమొదటగా ఇదంతా కూడా దావీదు ఆయన 51వ కీర్తనలో ఆయన రాశాడు. సో మొదటగా మనం గమనిస్తాం ఏంటిదంటే, 51వ కీర్తనలో 11వ వచనం దావీదు ఏం చెప్తాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. సౌలు జీవితంలో కూడా మనం చూసాం కదండి. నేను పోయినసారి చెప్పిన మెసేజ్లో ఎప్పుడైతే సౌలు పాపం చేస్తాడో దేవుని ఆత్మ ఆయనలో నుండి వెళ్ళిపోయి దురాత్మ వస్తుంది. అది దేవుని యొద్ద నుండే వస్తుంది ఆ దురాత్మ.
కానీ దావీదు జీవితంలో మనం చూసింది ఏంటిదంటే ఆయన పశ్చాత్తాప పడతాడు, ఒప్పుకున్నాడు పాపాన్ని. అందుకు వెంటనే దేవుడు క్షమాపణ ఆయనకు దొరికింది. అందుకు ఆయన ఏం అడుగుతున్నాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు అని అడుగుతున్నాడు. బికాస్ హీ నోస్. ఎందుకు అడుగుతున్నాడు దావీదు అలా? ఎందుకంటే ఈ పాపము చేయక ముందు కూడా దావీదు ఆయన చిన్నప్పటి నుండి గొర్రెల కాపరిగా పెరిగి దేవుడితో ఎంతో సన్నిహితంగా ఉండి అటువంటి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఒకటేసారి పాపం చేసినప్పుడు ఆ కనెక్షన్ ఆయనకి కలిగింది. హీ లాస్ట్ ద కనెక్షన్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. మనం కూడా ఎప్పుడైతే మనం పాపం చేస్తామో వి లూజ్ ద కనెక్షన్. ఇప్పుడు దేవునికి మనకి కనెక్షన్ ఏంటిది? దేవునికి మనకి కనెక్షన్ ఏంటిదంటే పరిశుద్ధాత్మ. ఆయన ఆత్మనే కదండి మనలో ఉంచింది. మన శరీరము, ఆ బాడీ ఇస్ ద టెంపుల్, గాడ్స్ హోలీ టెంపుల్. సో దావీదు కూడా అది గుర్తించి ఆయన నా యుద్ధ నుండి పరిశుద్ధాత్మ తీసివేయకు ప్రభా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు అని అడుగుతాడు. అలానే రెండోది ఏంటిదంటే 12వ వచనము, we will lose the joy of salvation. అంటే రక్షణ ఆనందాన్ని మనం కోల్పోతాం. ఆ రక్షణ ఆనందాన్ని we will lose the joy. ఎందుకంటే దేవుడు మనకి ఆ ఒక రక్షణను మనల్ని రక్షించుకున్నప్పుడు ఆయనతో దినదినం మనం సంబంధం కలిగి ఉంటాము. ఎప్పుడైతే పాపం చేస్తామో ఆనందాన్ని కోల్పోతాం. వెంటనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, మనకి పీస్ ఉండదు, అలానే మనలో ఆనందం ఉండదు, దుఃఖము, ఒకలాంటి వేదన, ఆ గ్రీఫ్ తోటి నిండి ఉంటాం. సో we will lose the joy of salvation. అందుకే ఆ వచనంలో 12వ వచనంలో అంటాడు దావీదు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. Give me the joy of your salvation back, Lord. Restore the joy of your salvation. నాకు రెస్టోర్ చేయి ప్రభా, నాకు మరలా పుట్టించు ప్రభా అని ఆయన మొర్రపెడుతున్నాడు ఆ కీర్తనలో. మనము కూడా దావీదు ఎలా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన మనం చేయాలి. దేవా, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు, నీ రక్షణానందం నా మరలా పుట్టించు అని అలా అడగాలి మనం. సో వీ విల్ లూజ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. అలానే మూడోది ఏంటిదంటే, ఇది రోమా పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏముంటదంటే, మూడోది we will lose peace with God. అంటే దేవునితో సమాధానాన్ని కోల్పోతాం. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని కోల్పోతాం. సో ఇక్కడ రోమా పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాలు ఏముంటదంటే, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై యున్నది, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన యున్నది. See, there are two natures here. One is sinful nature and other nature is spirit filled nature. So ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా ఉంటామో మనకి ఏం కలుగుతుందంటే, మన మనస్సు, ఆ మైండ్ విల్ బి ఫిల్డ్ విత్ లైఫ్ అండ్ పీస్. ఇట్ లీడ్స్ టు లైఫ్ అండ్ పీస్. అదే సిన్ఫుల్ నేచర్ అంటే శరీరానుసారమైన మనసు, అటువంటి మనసు మనకి ఉన్నప్పుడు మనం ఏం కోల్పోతామంటే దేవునికి విరోధంగా ఉంటాం. అంటే దేవునికి we will become enemies to God. We will have that enmity between God and us. So ఆత్మానుసారమైన మనసు మనకు కావాలి. It gives us a mind that leads to life and peace. ఈరోజు అందరికీ సమాధానం కావాలి కదండి. ఆ ఆనందం లేకపోయినా, పరిశుద్ధాత్మ లేకపోయినా, సమాధానం లేకపోయినా కూడా జీవితంలో ఎంతో గందరగోళము, అశాంతి, అసమాధానము, కోపము, ఆగ్రహము ఆర్ నెగటివిటీ, అటువంటి ఆలోచనలతో కలిగి మరొకటి ఏంటిదంటే డిస్కరేజ్మెంట్, నిరుత్సాహం వస్తుంది. ఎంత నువ్వు చేసినా, ఎంత మంచి పని చేసినా కూడా ఒకలాంటి నిరుత్సాహం నీలో కలుగుతుంది.
సో ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆయన పరిశుద్ధాత్మ మన నుంచి వెళ్ళిపోతాడు. రక్షణ ఆనందాన్ని కోల్పోతాం. అలానే మనం సమాధానాన్ని కూడా కోల్పోతాం. సో మరి ఇవి కోల్పోయినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే దేవుడి తట్టు మళ్ళీ తిరుగుతాం మనము? ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, దావీదు ఈ పాపం చేయక ముందు వరకు కూడా దేవుడితోటి ఎంత సన్నిహితంగా ఉన్నాడంటే, ఆయన సన్నిహితం బట్టే ఆయన ఇక్కడ 51వ కీర్తనలో 3వ వచనంలో ఏమంటాడంటే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది అని చెప్తున్నాడు. సి హీ హ్యాస్ అ మైండ్. ఆయన పాపము కూడా ఎప్పుడు ఆయన ఎదుట ఉంది అని హీఈస్ రికగ్నైజింగ్ దట్ కదండి. ఎప్పుడు కూడా మనము దేవుడితో ఎంతో సన్నిహితంగా ఉండి ఒకటేసారి ఒక పాపం చేసి దేవుడి దగ్గర నుంచి ఆ కనెక్షన్ పోయినప్పుడు ఏమైతుందంటే, ఆ పాపము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. బికాస్ ద సిన్ విల్ బి రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. మనం ఏ పని చేస్తున్నా, పడుకున్నా, లేసినా, కూర్చున్నా, ఎటు పోయినా, ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, ఇంకా ఏ పని చేస్తున్నా, నడుస్తున్నా, ఆ పాపము మన ఎదుటనే ఉంటది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన ముందు కనిపించడం అని కాదు, కానీ మన మైండ్ లోనే ఉంటది. అంటే మన మనసులోనే ఆ పాపము ఉంటనే ఉంటది. ఇక్కడ దావీదుకి కూడా ఆయన ఎప్పుడైతే నాతాను ప్రవక్త చేత కన్విక్ట్ చేయబడతాడో, ఆయన పాపము ఆయన మనసులో ఆయన ఎదుటనే ఉందన్నమాట. అది ఇక్కడ ఎవరైతే దేవుడితో సన్నిహితంగా ఉండి ఆ ఒక కనెక్షన్ ని పోగొట్టుకున్న వారికి ఇటువంటి మనసు కలుగుతుంది. అలానే ఇంకోటి ఏమంటాడంటే, 4వ వచనంలో, 51వ కీర్తన 4వ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. సి ఏమంటున్నాడంటే, అగేన్స్ట్ యూ ఓన్లీ హ్యావ్ ఐ సిన్డ్ అండ్ డన్ వాట్ ఈస్ ఈవిల్ ఇన్ యువర్ సైట్ అని చెప్తున్నాడు. అంటే నీ ఎదుటనే నేను పాపం చేశాను. మనం పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని చూడడా అండి? ఆయన కళ్ళు మూసుకుంటాడా? కాదు. మనం పాపం చేస్తున్నప్పుడు దేవుడు కళ్ళు చూస్తూనే ఉంటాయి మనల్ని. దేవుడు కనుదృష్టి ఒకటేలాగుంటది. కానీ దావీదు ఇక్కడ గుర్తిస్తున్నాడు ఏంటిదంటే, నీ ఎదుటనే నేను పాపం చేశాను, ఐ హ్యావ్ సిన్డ్. అది మనకెప్పుడు కూడా మనం పాపము చేసినప్పుడు మనకి ఇటువంటి మనసు కలగాలి. ఏంటిది ఆ మనసు అంటే, నీ ఎదుట నేను పాపం చేశాను ప్రభా, మొట్టమొదటగా నీ ఎదుట నేను పాపం చేశాను. ఆ తర్వాత మనుషుల ఎదుట పాపం చేసినట్లయితే ఆ మనుషులు ఎదుట కూడా, కానీ మొట్టమొదటగా దేవుని ఎదుట పాపం చేశామని గుర్తిస్తాం. సో ఇప్పుడు మనము ఎలా మన పాపాలని ఒప్పుకుంటే ఆ కనెక్షన్, అంటే దేవుడితోటి మళ్ళీ ఆ సంబంధాన్ని ఎలా మనము పొందుకోగలుగుతాము? 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాసి ఉంటదంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడగును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి, ఎప్పుడైతే మనం when we confess our sins to him, he is faithful and just to forgive us our sins and to cleanse us from all wickedness. అంటే ప్రతి ఒక్క దుర్నీతి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా దేవుడు చేస్తాడు. రెండోది ఏంటిదంటే, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములన్నిటినీ క్షమించే దేవుడు. సో ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు డూ ఇస్ కన్ఫెస్. మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు మాత్రమే క్షమాపణ పొందుకుంటాం. దావీదు నాతాను ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాకనే ఆయన క్షమాపణ పొందాడు. సౌలు జీవితంలో చూస్తాము, ఆయన సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుకి నువ్వు పాపం చేసావు, నువ్వు అవిధేయత చూపించావు అని అంటే సౌలు ఏం చేశాడు తెలుసా? ఆయన పశ్చాత్తాపం పడలేదు, ఆయన క్షమాపణ కోరలేదు. దావీదుకి సౌలుకి ఉన్న వ్యత్యాసము అదే. అందుకే దావీదు రాజ్యము, ఆయన పాపం చేసిన, గాడ్ హ్యాస్ రెస్టోర్డ్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ కింగ్డమ్ ఫర్ ఎవర్. అందుకే
సౌలుకి దావీదుకున్న తేడా అది. సౌలు జీవితం హతమైపోయింది, ఆయన కత్తి చేతనే ఆయన చచ్చిపోయాడు. కానీ దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి రాజుగా. ఆ తర్వాత కూడా ఇంకో దగ్గర మనం చూస్తాము, బెత్షెబా విషయంలో తప్ప దావీదు ఎక్కడ కూడా మరెన్నడూ పాపము చేయలేదు అని కూడా రాసుంటది. సో దావీదు వంటి హృదయం మనకు కావాలి. అలాగనే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా, మీ పాపములను ఒకనికొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. అంటే we must confess our sins to each other and pray for each other so that you may be healed. The earnest prayer of a righteous person has great power and produces wonderful results. చూడండి, మొదటగా దేవుని దగ్గర ఒప్పుకోవాలి మన పాపము. ఆ తర్వాత ఒకరికొకరు దగ్గర మనం మన పాపాలను ఒప్పుకోవాలి. అంటే we must confess our sins to each other. మొదటగా దేవుని ఎదుట పాపం చేశామని గుర్తించి ఒప్పుకోవాలి. ఆ తర్వాత మనుషుల ఎదుట కూడా పాపం చేశాం. ఏ మనిషి ఎదుట మనం పాపం చేశామో వారి ఎదుట కూడా మనం ఒప్పుకోవాలి. ఒకరిని నువ్వు బాధ పెట్టావు అని అంటే నీ మాట చేత గాని, నీ క్రియల చేత గాని, నీ యొక్క బిహేవియర్ అంటే నీ యొక్క ప్రవర్తన బట్టి ఎదుటి మనిషి దగ్గర నువ్వు పాపం చేసినట్లయితే, even if it is a subtle kind of sin, still you have to confess it before the other person. We have to be intentional in confessing our sins with others. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు మనం స్వస్థత పొందుతాం. మనం అనుకుంటాం చాలాసార్లు మన శరీరంలోనే స్వస్థత కాదండి, మన శరీరానికి స్వస్థత అవసరము. ఎంతో మంది ఈ మధ్య శరీరంతోటే కాదు, మానసికమైన బలహీనతతో కూడా ఎంతో వారు గురవుతున్నారు, శ్రమ పొందుతున్నారు. ఆ మానసిక బలహీనత అది డిప్రెషనే కానీ, నెగటివ్ థాట్సే కానీ, అటువంటి నెగటివ్ థింకింగే కానీ, వాటన్నిటి నుంచి కూడా స్వస్థత పొందాలి అంటే we must confess our sins with each other. సో దావీదు జీవితం నుంచి మనం ఈరోజు నేర్చుకుంది ఏంటిదంటే, ఆయన పాపం చేసినప్పుడు he has recognized that రక్షణ ఆనందాన్ని కోల్పోతాడు అని దేవుడి సన్నిధిలో అది తీసివేయద్దు, నాకు మరలా పుట్టించమని అడుగుతాడు. ఆ తర్వాత సమాధానాన్ని కూడా మనం కోల్పోతాము. కాబట్టి మనం శరీరానుసారమైన మనసు లేకుండా ఆత్మానుసారమైన మనసు కావాలని అడగాలి. అలాగనే దేవుని ఎదుట మనం పాపం చేసామని గుర్తించాలి. అలాగనే ఆయన దేవుడు చూస్తున్నాడు అని మనం గుర్తించాలి. తర్వాత మనుషుల ఎదుట కూడా మనం పాపం చేసామని గుర్తించి మనుషులకి కూడా మన పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపపడాలి. వెన్ వీ డూ దీస్ థింగ్స్, అప్పుడు మన శరీరంలో కానీ, మానసికంగా కానీ, మన మనసులో కానీ, మన హృదయంలో కానీ నెమ్మదిని, సమాధానాన్ని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని మనం మళ్ళీ పొందుకుంటాము. అలాగనే మానసికంగా కూడా మనం ఆనందాన్ని, మనకేది ఉన్నా లేకపోయినా కూడా ఎంతో ఆనందంతో ఒకలాంటి సంతృప్తి జీవితం కలిగి మనం ఉంటాం. లేదంటే దేవుడు మీకు ఎంత ధనం ఇచ్చినా, పెద్ద ఉద్యోగం ఇచ్చినా, ఇంకేవిచ్చినా కూడా ఆ సమాధానం మీకు ఉండదు. ఎప్పుడైతే మీరు ఒప్పుకోరో, దేవుడి ఎదుట మీ పాపాన్ని ఒప్పుకోరో, మనుషుల ఎదుట ఒప్పుకోరో, సమాధానాన్ని, ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని, అలానే పరిశుద్ధాత్మని కూడా దూరం చేసుకుంటారు. పరిశుద్ధాత్మ మనలో లేనప్పుడు అయితే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఆత్మానుసారంగా నడుచుకోము, కానీ శరీరానుసారంగా నడుచుకొని మన ఫ్లెష్లీ డిజైర్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటాం. సో ఈరోజు మనము దావీదు జీవితం నుంచి ఈ పాఠాలు నేర్చుకొని మన జీవితంలో ఇవి అన్వయించుకోవాలని నేను కోరుతూ ఈ కొన్ని మాటల్ని ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు విన్న మీరందరినీ కూడా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.